మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణలో ఉన్నటువంటి జనసేన నాయకులంతా కూడా అమరవీరుల స్తూపానికి వచ్చి నివాళులు అర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. మరి అదేంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందన్న ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈరోజు తెలంగాణ అవతర దినోత్సవం కాబట్టి తెలంగాణ ప్రతి బిడ్డకు కూడా ఇక్కడ వచ్చి ఘన నివాళులు చెప్పే అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. తెలంగాణ కోసం కొట్లాడిన వీరులకు ఉంది, తెలంగాణ కోసం కొట్లాడిన ఫ్యామిలీస్ అందరికీ ఉంది, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ఉంది. ఇక్కడ ఈరోజు మేము జనసేన పార్టీ నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము నివాళులు అర్పించి మీడియా ముఖంగా ఈరోజు మా చైర్మన్ గారు అలాగే మా రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు మాట్లాడుతూ ఉండగా వచ్చి పక్కకు జరుగు అని చెప్పేసి పక్కకు నెట్టివేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఇది మేము పూర్తిగా తెలంగాణ, మేము కూడా తెలంగాణ బిడ్డలో మేమేమో ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చి ఇక్కడ మేము ఈ మీటింగ్లు కానీ ఈ ప్రోగ్రామ్ కానీ చేయట్లేదు. ఇక్కడ మేము తెలంగాణ బిడ్డలము. ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టి మా ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నప్పుడు వచ్చి పక్కకు నెట్టేయడం అని ఏమాత్రం సమంజసం అనేది కాదు. అది ఏ బిడ్డకు కూడా, ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోడు. అలాగే ఏ బిడ్డలు కూడా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, అన్ని పార్టీలు కూడా సమానమే. ఎందుకంటే ఇది అమరవీరుల స్తూపం కాబట్టి ప్రతి ఒక్క పార్టీ కూడా సమానమే, ప్రతి ఒక్కరు కూడా సమానమే. సో అందరినీ కూడా ఇక్కడ సమానంగా చూడాల్సింది. మీ పార్టీలు కానీ మీ విధి విధానాలు ఏమైనా ఉంటే అది బయట చూసుకోవాలా, ఇక్కడ కాదు. ఎందుకంటే ఇక్కడ నివాళులు అర్పిస్తున్నాము, నివాళులు అర్పించడానికి వచ్చాము. ఖచ్చితంగా మేము నివాళులు అర్పించిపోతాం. ఎవరు అడ్డుకున్నా సరే, ఏం చేసినా సరే జనసేన పార్టీ ఎప్పుడు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటుంది, ఉండపోతుంది కూడా అనేది మేము సభాముఖంగా తెలియజేసుకుంటాం. కళ్యాణ్ రాకని ఇక్కడ తెలంగాణలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్న సభకు సంబంధించి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎట్లా చూస్తారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఒక తుఫాను ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే తుఫాన్ కోసము వాతావరణ శాఖ వాళ్ళు ఎన్నో చర్యలు తీసుకుంటారు, కానీ ఆ తుఫాను ఆపే పరిస్థితి కానీ లేదంటే దానికి సంబంధించి కానీ ఎవరి చేతిలో ఉండదు. ఎందుకంటే అది తుఫాను, దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా మీటింగ్ అనేది జరుగుతుంది. ఫైనల్గా కల్వకుంట్ల కవిత కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది పవన్ కళ్యాణ్ పైన. అక్కడనే ఉద్ధరించలేడు, ఇక్కడ ఏం ఉద్ధరిస్తాడు అన్నట్టుగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా చూపిస్తాము. అక్కడ ఏం చేసాము అనేది చూపిస్తాం, ఇక్కడ ఏం చేయబోతున్నాం అనేది ప్రతి ఒక్కటి చూస్తారు మీ కళ్ళారా. అందుకే ముఖ్యంగా తెలియజేసుకుంటాను, జై జనసేన, జై తెలంగాణ.